హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మిడ్ క్యాప్ స్పేస్ అనేది చాలా బలంగా గ్రో అవుతుంది. గత కొన్ని సంవత్సరాల యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకొని చూసినట్టయితే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది అండ్ వీళ్ళిచ్చిన రిటర్న్స్ గాని చూస్తే మార్కెట్‌లో 23% ఉన్నాయి. అండ్ దాన్నే మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌తో పోలిస్తే కేవలం 19.53% మాత్రమే రిటర్న్స్ ఇచ్చినాయి. అండ్ నిఫ్టీ 100 ఇండెక్స్‌తో పాటు పోల్చి చూసినట్టయితే అది కేవలం 13% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. అయితే ఈ మిడ్ క్యాప్ సెక్టార్‌కి సంబంధించిన 3 స్టాక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ 3 స్టాక్స్ యొక్క గ్రోత్ అనేది చాలా బలంగా ఉంది. వాల్యుయేషన్స్ కూడా డీసెంట్‌గానే ఉన్నాయి. ఆ 3 స్టాక్స్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది మిడ్ క్యాప్ స్టాక్స్‌కి సంబంధించిన 3 ముఖ్యమైన స్టాక్స్. మొట్టమొదటి కంపెనీ ఈ పర్టిక్యులర్ రంగంలో మనం చూడబోయితే అనంత్ రాజ్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ యొక్క గత 3 సంవత్సరాల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా గాని చూసినట్టయితే 65% ఉంది. అండ్ అలానే ప్రాఫిట్స్ పరంగా 98% ప్రాఫిట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌ని మీరు చూసారు. అంటే క్లియర్ కట్‌గా వీళ్ళు చాలా వరకు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్‌గానే వ్యవహరిస్తున్నారు. ఇదే టైంలోనే ఆపరేటింగ్ ప్రాఫిట్ యొక్క మార్జిన్ గాని చూస్తే 16% నుంచి 23%కి ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 11.8% నుంచి 20.6%కి పెరగడం మనం చూస్తున్నాము. అయితే ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో, పీఈ రేషియో ఆర్ పీఈ మల్టిపుల్‌ని గాని తీసుకొని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క 5 ఇయర్ యావరేజ్ అయిన 44 టైమ్స్ కన్నా తక్కువ 40 టైమ్స్‌కి ట్రేడ్ అవుతుంది. కానీ ఇది ఇండస్ట్రీ యావరేజ్ ఉన్న 33 టైమ్స్ కన్నా ఎక్కువే. ప్రైస్ టు సేల్స్ రేషియో విషయానికి గాని వచ్చినట్టయితే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్స్ రేషియో 8.6 టైమ్స్ దగ్గరుంది. కానీ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ గాని తీసి చూసినట్టయితే 7.5 టైమ్సే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేద్దాం. ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్‌ని 64.99% నుంచి 57%కి తగ్గించుకున్నారు. కానీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన ఎఫ్ఐఐ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్‌ని 6.35% నుంచి 13.68% వరకు పెంచుకోవడం మనం చూద్దాం. అయితే అనంత్ రాజ్ వాళ్ళు ఎటువంటి బిజినెస్ మోడల్‌లో ఆపరేట్ చేస్తున్నారు. ఎన్‌సీఆర్ రంగం ఈ పర్టిక్యులర్ ఏరియాలోనే చాలా ఫోకస్ చేసుకొని రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా వ్యవహరిస్తున్నారు. తరతరాలుగా వీళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టిన వాళ్ళు కాస్త ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ కట్టడిలోని వాటి నుంచి వచ్చే రెంటల్స్ నుంచి అండ్ దానితో పాటు డేటా అండ్ క్లౌడ్ సర్వీసెస్‌ని కూడా అందిస్తున్నారు. అదేంటది డేటా అండ్ క్లౌడ్ సర్వీసెసా? అవును. ఇటీవలే వీళ్ళు డేటా అండ్ క్లౌడ్ సర్వీసెస్ రంగంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కూడా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్‌ని అందిస్తూ చాలా వరకు అంటే వాళ్ళకి వచ్చే క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కంపెనీస్ నుంచి వస్తున్నారు. లైక్ బీఎస్ఎన్ఎల్ వాళ్ళు, రెయిల్‌టెల్ వారు, టీసీఐఎల్ వాళ్ళు. వాళ్ళకి వచ్చే రెవెన్యూలో 75% వచ్చేది గవర్నమెంట్ క్లయింట్స్ నుంచే. వీళ్ళకి వచ్చే మొత్తం రెవెన్యూలోని 94% రియల్ ఎస్టేట్ రంగం నుంచి వస్తే 6% మాత్రం డేటా అండ్ క్లౌడ్ సర్వీసెస్ నుంచి వస్తుంది. అయితే ఈ పర్టిక్యులర్ డేటా అండ్ క్లౌడ్ సర్వీసెస్‌ని ఇటీవలే వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఇది చాలా వేగంగానే ఎదుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం కంపెనీ యొక్క నంబర్స్ విషయానికి వచ్చేద్దాం. సెప్టెంబర్ 2025 ఈ క్వార్టర్‌ని గాని తీసి చూసినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 23% పెరిగిందంటే 513 క్రోర్స్ నుంచి 631 క్రోర్స్ మధ్యలో. అంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా అనంత్ రాజ్ ఎస్టేట్స్‌కి సంబంధించిన లగ్జరీ ప్రొడక్ట్ అయిన లగ్జరీ ఎస్టేట్స్‌ని తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ డిమాండ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. కానీ రెవెన్యూ అంత కాకపోయినా 15.8% మాత్రమే పెరగడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికొస్తే గత సంవత్సరంతో పోలిస్తే 49% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే 22% నుంచి 26.6% మధ్యలో పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 30% దాకా పెరగడం ఈ కంపెనీ వాళ్ళు చూసారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకోబోతున్నారో, ఎదుగుదల ఎలా ఉంటుంది అని మేనేజ్‌మెంట్ వాళ్ళు తెలిపిన పరంగా గాని చూసినట్టయితే, ఇప్పటికి ప్రస్తుతం వీళ్ళు ఏవైతే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారో ఆన్‌గోయింగ్ ప్లస్ ఫ్యూచర్‌లోని భవిష్యత్తులో మొత్తం కలిపి గాని చూసినట్టయితే 11.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ వరకు వీళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇటీవలే గురుగ్రామ్‌లోని వాళ్ళు గ్రూప్ హౌసింగ్ 2, గ్రూప్ హౌసింగ్ 3 అండ్ ఇక్కడ చెరుకో 1.09 మిలియన్ స్క్వేర్ ఫీట్, 1.33 మిలియన్ స్క్వేర్ ఫీట్‌కి మొత్తం అన్ని కూడా అప్రూవల్స్ 2026 క్వార్టర్ 4 కల్లా లభిస్తుంది. అలా లభించిన తర్వాత వీళ్ళ ఆదాయం అనేది పెరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు. డేటా అండ్ క్లౌడ్ సర్వీసెస్ సెగ్మెంట్ గాని వచ్చినట్టయితే మన దేశంలోని దీని యొక్క ఎదుగుదల చాలా ఎక్కువుంది. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే డేటాని జనరేట్ చేస్తామో అందులో ఇండియా మన దేశం కేవలం 28% మన దేశం మాత్రమే 28% డేటాని జనరేట్ చేస్తుంది. కానీ హోల్డ్ చేస్తుంది కేవలం 1%.
సో, ఇక్కడ ఎదుగుదల అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ప్రస్తుతం 2025 కల్లా ఈ కంపెనీ వాళ్ళ యొక్క కెపాసిటీ తీసుకున్నట్టయితే 28 మెగావాట్స్. రాబోయే సంవత్సరం, ఒక సంవత్సరం లోపు దీన్ని 63 మెగావాట్స్‌కి పెంచాలి అని అనుకుంటున్నారు. ఇంకొక 5 సంవత్సరాల పాటున గాని చూసినట్టయితే 308 మెగావాట్‌కి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. 63 మెగావాట్స్‌కి రీచ్ అయిన వెంటనే యాన్యువల్ రెవెన్యూ అనేది 1,200,00,00,000కి పెరుగుతుంది అడిషనల్‌గా. సో, ఇది గాని చూసినట్టయితే ఇప్పుడు వచ్చే రెవెన్యూ కన్నా రెట్టింపుగా పెరుగుతుందని మనకు తెలుస్తుంది. అత్యంత అధికమైన బెనిఫిట్ ఆర్ కాంపిటీటివ్‌గా వీళ్ళకి కావాల్సిన ఎడ్జ్ ఏదైతే ఉందో అది కేవలం 320 ఎకరాలు వీళ్ళకి చాలా ప్రైమ్ జాగాల్లోనే, లొకేషన్స్‌లోని వీళ్ళకి ల్యాండ్ అనేది ఉంది. అండ్ దీనికి అగెయిన్స్ట్‌గా అప్పులు ఏవీ లేవు. సో, మిగతా వాళ్ళతో గాని పోల్చుకుంటే ఇది మంచి కాంపిటీటివ్ లాభంగా మనం చెప్పొచ్చు ఈ కంపెనీకి. బ్యాలెన్స్ షీట్ విషయానికి గాని వచ్చినట్టయితే ఈక్విటీ రేషియో చాలా వరకు తగ్గిపోయింది. అంటే దీర్ఘకాలికమైన అప్పుల్ని వీళ్ళు తీర్చేయడంతో పాటు, ప్రాఫిటబిలిటీ పెరగడంతో పాటు, డెట్ సర్విస్ కవరేజ్ రేషియో కూడా 2 రెట్లకి ఇంప్రూవ్ అయింది. సో, ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఆర్ ఇంట్రెస్ట్ ఖర్చనేది తగ్గిపోయింది. కాబట్టి ప్రాఫిట్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇవిలా ఉన్నప్పటికీ కూడా క్యాష్ ఫ్లో సంగతికి వచ్చినట్టయితే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ మీద ఎక్కువగానే ప్రెషర్ ఉంది. వర్కింగ్ క్యాపిటల్ యొక్క ప్రెషర్ అండ్ అలానే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ అక్కడొచ్చే చేంజెస్ వల్ల ప్రెషర్ వల్ల ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి చాలా వాలటైల్‌గా మారినాయి. అయితే ఈ కంపెనీ ఎటువంటి రిస్క్‌ని చూడాల్సి వస్తుంది. ఎక్కువగా ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి ఆహ్, రెగ్యులేషన్స్ గాని ఆర్ ఏదన్నా ఆంక్షలు జారీ చేస్తే ప్రభుత్వం వాళ్ళు దాని నుంచి ఎక్కువగా సఫర్ అవ్వాల్సొస్తుంది. జీఆర్ఏపీ రెస్ట్రిక్షన్స్ నుంచి అండ్ ఇక్కడ ఎక్కువగా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల గూడా ప్రాజెక్ట్స్ అనేవి డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ 22 మెగావాట్ కెపాసిటీని ఇన్‌స్టాల్ చేయడానికే కాలుష్యంకి సంబంధించిన వివిధ రకాల ఆంక్షల్ని పూర్తి చేసుకొని చేసేసరికి డిలే అనేది ఎక్కువగా చూడాల్సొచ్చింది. అండ్ అలానే క్యాష్ ఫ్లోస్ పరంగా గూడా చాలా వాలటాలిటీని చూస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వల్ల అండ్ ఇన్వెంటరీ చేంజెస్ వల్ల. సో, ఇది మొట్టమొదటి కంపెనీ అనంత్ రాజ్ లిమిటెడ్. రెండోది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా గాని చూస్తే 37% ఉంది. అండ్ ప్రాఫిట్స్ పరంగా చూస్తే 65% ఉంది. ఇదే టైంలోనే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా పెరిగినియి అనంటే 12.6% నుంచి 28.7%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 13.1% నుంచి 24.6%. ఎందుకింతలా పెరిగినియి? కాస్ట్ ఆఫ్ సర్విసెస్ టు ఎంప్లాయీ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ సర్విసెస్ టు రెవెన్యూ ఈ రేషియో అనేది బాగా ఆప్టిమైజ్ అయ్యింది. ఎంత అంటే 68% ఉండేది కాస్త 45%కి తగ్గడంతోటి కాస్ట్స్ అనేవి తగ్గితే కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది కదా! అండ్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పరంగా గాని చూసినట్టయితే వీళ్ళ పీఈ రేషియో గత 5 ఇయర్స్ యొక్క మీడియన్ యావరేజ్ గాని తీసుకుంటే 37 టైమ్స్ ఉంది. కానీ ఇప్పుడు ఈ స్టాక్ 22 టైమ్స్‌లోనే ట్రేడ్ చేస్తుంది. ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువే. ఇండస్ట్రీ యావరేజ్ పరంగా చూస్తే 40 టైమ్స్ అనేది పీఈ రేషియో ఉంది. అండ్ అలానే ప్రైస్ టు సేల్స్ రేషియో విషయానికొస్తే 4-5 టైమ్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఎటువంటి బిజినెస్‌లో ఉన్నారు. సో, వీళ్ళు మన దేశంలోని ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళొక టెక్నాలజీ ఎనేబుల్డ్ సేవల్ని అందిస్తున్నారు. సో, ఏ రంగంలో అనంటే వీసా అండ్ కాన్సులర్ సేవలు, సిటిజన్‌షిప్ సో, ఇటువంటి వాటిల్లోనే సేవల్ని అయితే అందిస్తున్నారు. సో, ఇక్కడ మొత్తం ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ అంటే వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్‌తో పాటు ఐ ఐడెంటిటీ మేనేజ్మెంట్ లాంటి సేవల్ని వీళ్ళు మొత్తం సావరెన్ ఎంటిటీస్‌కి అందిస్తున్నారు. వీళ్ళకి వచ్చే రెవెన్యూ మిక్స్ పరంగా గాని చూసినట్టయితే 62% వీసా అండ్ కాన్సులర్ సేవల నుంచి వస్తుంది. సో, ఇక్కడ వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ నుంచి బయోమెట్రిక్స్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అటెస్టేషన్ సేవల్ని ఈ రంగంలో అందిస్తున్నారు. సో, మిగిలిన 38% వీళ్ళకి వచ్చేది డిజిటల్ సర్వీసెస్ నుంచి. ఈ డిజిటల్ సర్వీసెస్ అనేవి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, పాన్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ కావచ్చు అండ్ ఇతర డిజిటల్ సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. కోర్ బిజినెస్ మోడల్ విషయానికి గాని వచ్చినట్టయితే దీర్ఘకాలికంగా మల్టీ ఇయర్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో ఉంది. గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళకొచ్చే ఆదాయం అనేది మనకెంత అని తెలుస్తుంది. ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. అండ్ వార్షిక రెవెన్యూ కింద కూడా ఇది యాక్ట్ చేస్తున్నాయి ఈ కాంట్రాక్ట్స్. అయితే రెవెన్యూ పరంగా గాని చూసినట్టయితే నేనిందాక చెప్పిన రెవెన్యూ మిక్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందు వీసా అండ్ కాన్సులర్ సర్వీసెస్ నుంచి 84% వచ్చే రెవెన్యూ కాస్త 62%కి తగ్గింది. 15% నుంచి 38%కి ఆ రెండోది డిజిటల్ సర్వీసెస్ అనేది పెరిగింది. ఇలా రెవెన్యూ తగ్గినప్పటికీ కూడా ప్రాఫిటబిలిటీ మిక్సెస్ పరంగా గాని చూసినట్టయితే వీసా అండ్ కాన్సులర్ సర్వీసెస్ నుంచి 36% నుంచి 40%కి వీళ్ళ యొక్క ఎబిటా పెరిగింది. అలానే ఆ రెండవ డిజిటల్ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి గాని చూసినట్టయితే ఇక్కడ ఎబిటా అనేది తగ్గిపోయింది. 23% నుంచి 9%కి పడిపోయింది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా గాని చూసినట్టయితే సెప్టెంబర్ 2025 గాని తీసుకుని ఆ క్వార్టర్ వరకు గాని చూస్తే రెవెన్యూ అనేది 49% పెరిగింది. ముఖ్యంగా ఎక్కువగా వీసా యొక్క వాల్యూమ్స్ అప్లికేషన్స్ పెరగడంతో 11.7% ఈ గ్రోత్‌ని వీళ్ళు చూస్తున్నారు. దీనితో పాటుగా వీళ్ళు ఒక 2 కంపెనీస్ అయిన సిటిజన్‌షిప్ ఇన్వెస్ట్ అండ్ ఆడిఫెల్లిస్. సో, ఈ 2 కంపెనీస్‌ని వీళ్ళు అక్వైర్ చేసుకోవడంతో పాటుగా
రెవెన్యూ అనేది గ్రో అవ్వడానికి చాలా ముఖ్యమైన పాత్రల్ని ఇవి పోషించినాయి. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ సర్విసెస్ గూడా 89% పెరిగింది. సో, ఓవరాల్ ఎక్స్‌పెన్సెస్ గాని చూస్తే రెవెన్యూ కన్నా ఎక్కువే 58% పెరగడం చూసాము. కాకపోతే వీసా బిజినెస్‌లో మార్జిన్స్ అనేవి 40-42% దాకా పెరిగినాయి. అండ్ అక్కడే ఫిక్స్డ్ కాస్ట్స్ అనేది అబ్జార్బ్ అయిపోవడంతోటి కన్సాలిడేటెడ్ మార్జిన్స్ అనేవి వాటి మీద కొంచెం ప్రెషర్ పడినప్పటికీ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి గత సంవత్సరంతో పోలిస్తే 30% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 423 బేస్ పాయింట్స్ తగ్గి 28.9% దగ్గర స్థిరపడిపోయింది. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 27% పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏమో 425 బేస్ పాయింట్స్ పెరిగి 25%కి చేరుకుంది. ఇప్పుడు మనం భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికల దిశగా వీళ్ళు చూస్తున్నారని చూస్తే ఔట్‌సోర్స్ వీసా అప్లికేషన్ యొక్క గ్రోత్ రేట్ ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీది చూస్తే సీఏజీఆర్ అనేది 14% ఉంది. గ్లోబల్ కాన్సులర్ సర్వీసెస్ విషయానికి వస్తే ఇది చాలా వేగంగా 32% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో పెరుగుతుంది. ఇవి 2 కాదు అన్నట్టుగా ఔట్‌సోర్స్డ్ వీసా అప్లికేషన్స్ యొక్క వాల్యూమ్స్ విషయానికి వస్తే రాబోయే 3-5 సంవత్సరాల మధ్యన వాల్యూమ్స్ అనేవి 38% నుంచి 50% వరకు పెరుగుతాయి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఈ పర్టిక్యులర్ కంపెనీ ఆపరేట్ చేస్తున్న ఈ ఇండస్ట్రీలోని గ్రోత్ అనేది చాలా బేషుగ్గా కనిపిస్తుంది. దీనితో పాటు వీళ్ళు ఆధార్ సేవా కేంద్రాల నుంచి ఒక 6 ఇయర్ కాంట్రాక్ట్‌ని అందుకున్నారు. సో, దీని యొక్క మొత్తం విలువ 6 సంవత్సరాలకి కలిపి 2055 క్రోర్స్ వస్తుంది. ఈ పర్టిక్యులర్ కంపెనీకి గత సంవత్సరంలో ఒక సంవత్సరానికి వచ్చిన ఆదాయం 2153 క్రోర్స్. సో, ఈ 6 ఇయర్ కాంట్రాక్ట్ అనేది వీళ్ళకి 1 ఇయర్ రెవెన్యూతో సమానం. అంటే ప్రతి సంవత్సరం ఒక 340,00,00,000 దాకా యాడ్ అవుతుంది. అంటే 15-16% ఇంక్రిమెంట్ ఉంటుందని మనకి తెలుస్తుంది. అండ్ దీనితో పాటుగా గ్లోబల్ టెండర్స్ అండ్ రెన్యువల్స్ విషయానికి గాని వస్తే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ధీమాగా ఒక 9,000-18,000 క్రోర్స్ మధ్యలోనే రెన్యువల్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇవన్నీ గాని మెటీరియలైజ్ అయితే ఇది చాలా పెద్ద మంచి విన్ అండ్ స్థిరమైన ఆదాయం అని చెప్పుకోవచ్చు అని తెలియపరుస్తున్నాను. కానీ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు మనకుండే ఫిక్స్డ్ ఆర్డర్ బుక్ అయితే కాదు. రెన్యువల్స్ జరిగితే గ్లోబల్ లెవెల్‌లో టెండర్స్ గాని గెలుచుకున్నట్టయితే ఇవి అప్పుడు మెటీరియలైజ్ అవుతాయి. క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చి చూసినట్టయితే 185 క్రోర్స్ ఉండేది కాస్త 800+ క్రోర్స్‌కి ఇంప్రూవ్ అయింది. సో, దీని ప్రకారంగా ప్రాఫిటబిలిటీస్ బానే పెరిగినాయి అండ్ మార్జిన్స్ పరంగా కూడా ఎఫిషియెంట్‌గా ఆపరేట్ చేస్తుంది ఈ కంపెనీ అని తెలుస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 1.07 నుంచి 1.54 దగ్గర అంటే 1 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తూ వచ్చిన ప్రాఫిట్స్‌ని వీళ్ళు బేషుగ్గా క్యాష్ కింద కన్వర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రిస్క్ విషయానికి గాని చూసినట్టయితే ఎన్ఏఈ డీబార్‌మెంట్ వల్ల 2025లోని ఈ కంపెనీకి అగెయిన్స్ట్‌గా ఏదైతే ఇండియన్ మిషన్ టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని 2027 వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు అనే ఒక ఆంక్షని జారీ చేశారు. కానీ మళ్ళీ డిసెంబర్ 2025లోని వీళ్ళు వెళ్లి కంటెస్ట్ చేసి కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకొని తప్పకుండా మనం మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది మళ్ళీ సాధించుకున్నారు. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అనంటే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనేవి గెలవడంలోని కొన్ని ఆటుపోట్లని ఎదుర్కోవాలి. అటువంటి విషయంలో ఏవన్నా ఒక రెస్ట్రిక్షన్స్ జారీ చేసినా అది డైరెక్ట్‌గా వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. వీళ్ళు డిజిటల్ సేవలకి సంబంధించి యాడిఫిలిస్ అనే పర్టిక్యులర్ బిజినెస్‌ని అక్వైర్ చేసుకున్నారు. కానీ దాని యొక్క మార్జిన్స్ పోలిస్తే చాలా తక్కువ. వీసా కన్సులర్ సర్వీసెస్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 40% వరకు మార్జిన్స్ అనేవి వస్తున్నాయి. ఇలా 2 కంబైన్ అయినప్పుడు వీళ్ళ యొక్క మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి. కన్సాలిడేషన్స్‌లో తగ్గిపోతాయి. ఇది కంపెనీ నంబర్ 2 బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. కంపెనీ నంబర్ 3 ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్ విషయానికి గాని వచ్చినట్టయితే లాస్ట్ 3 ఇయర్స్‌లోని వీళ్ళ యొక్క సేల్స్ కాంపౌండ్ అయిన తీరు గాని చూస్తే 36%, ప్రాఫిట్ మాత్రం 100% కాంపౌండ్ అయింది. మార్జిన్స్ విషయానికొస్తే ఒక టర్న్ అరౌండ్ అనే చెప్పుకోవాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ విషయానికొస్తే 12% నుంచి 13.5% వరకు పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే నెగెటివ్‌లో ఉండేది కాస్త పాజిటివ్ 10%కి పెరిగింది. ఇంతలాగా నెట్ ప్రాఫిట్స్ ఎలా పెరిగినాయి అనంటే అదర్ ఇన్‌కమ్. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గ్రాంట్స్ అంటే ఫినాన్షియల్ సబ్సిడీస్ వల్ల అదర్ ఇన్‌కమ్ చాలా ఎక్కువగా పెరగడంతోటి ఇంత ఎక్కువగా వీళ్ళు నెట్ ప్రాఫిట్స్‌లోని ఎదుగుదలని చూస్తున్నారు. 2023 సంవత్సరంలో కూడా వీళ్ళకి అదర్ ఇన్‌కమ్ అనేది నెట్ ప్రాఫిట్స్‌తో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం పోల్చి చూసినట్టయితే టోటల్ నెట్ ప్రాఫిట్స్‌లో 56% వరకు వచ్చింది అదర్ ఇన్‌కమ్ నుంచే. అండ్ కంపెనీ పరంగా వాల్యుయేషన్స్ విషయానికి గాని వస్తే పీఈ రేషియో ఈ పర్టిక్యులర్ కంపెనీ దాని యొక్క 5 ఇయర్ మీడియన్‌లోనే ట్రేడ్ చేస్తుంది. 29 టైమ్స్‌లో. ఇండస్ట్రీ యొక్క మీడియన్ ఆర్ యావరేజ్ 34 టైమ్స్ దగ్గరుంది. ప్రైస్ టు సేల్స్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళ యొక్క హిస్టారికల్ టైమ్స్ నుంచి 2.88 టైమ్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. షేర్ హోల్డింగ్ విషయానికి గాని వచ్చినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్‌ని తగ్గించుకోలే స్థిరంగా అదేలాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం వాళ్ళ యొక్క స్టేక్‌ని 2 సంవత్సరాల పాటు 8%కి పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. బిజినెస్ మోడల్ విషయానికి వచ్చేద్దాం. సో, వీళ్ళు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన వెహికల్స్ తయారీ అయిన లార్జ్ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వ్యాన్స్, అంబులెన్సెస్ అండ్ స్కూల్ బసెస్‌ని తయారు చేస్తున్నారు.
సో, దీంట్లోని లార్జ్ కమర్షియల్ వెహికల్స్‌లో 70% మార్కెట్ షేర్ తోటి మార్కెట్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ పరంగా గాని చూసినట్టయితే రెవెన్యూస్‌లోనే మొత్తం అంతా ఒకే నంబర్‌గా ఇవ్వడంతోటి సెగ్మెంట్ వైస్‌గా ఏ వెహికల్ నుంచి ఆర్ ఏ పర్టిక్యులర్ వెహికల్ మోడల్ నుంచి ఎంత ఆదాయం వస్తుందనే విషయం మనకి తెలీదు. అయితే ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్‌కి తెలుసుకుందాము. సెప్టెంబర్ 2025 క్వార్టర్ ఏమో సేల్స్ గత సంవత్సరంతో పోలిస్తే 7.2% పెరిగి 2081 క్రోర్స్‌కి చేరుకుంది. ఎక్స్‌పెన్సెస్ జస్ట్ కేవలం 3.3% మాత్రమే. అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ యొక్క కాస్ట్‌ని తగ్గించుకున్నారు. ఎఫిషియెంట్‌గా ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ దీనివల్ల 28% పెరిగి ఇయర్ ఆన్ ఇయర్ 363 క్రోర్స్‌కి పెరిగింది. మార్జిన్స్ 287 బేస్ పాయింట్స్ పెరిగి 17.4%కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్స్ కూడా 160% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగి 351 క్రోర్స్ దగ్గర చేరుకోవడంతో పాటు నెట్ ప్రాఫిట్ మార్జిన్ 16.9% పెరిగింది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తెలిపారంటే రాబోయే 3-5 సంవత్సరాల పాటుగా 2000 క్రోర్స్ అనేది మేము క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ దిశగా అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్ పరంగా అండ్ ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచుకోవాలి. అండ్ అలానే మాకిప్పుడుండే ప్లాంట్‌ని ఇంకా మంచి వినూత్నమైన టెక్నాలజీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. దీనికి మేము ఒక 2,000 కోట్లని కేటాయించామని అన్నారు. 2025లో వీళ్ళకి మొత్తం వచ్చిన ఆదాయం 8,000 కోట్లు. అంటే 2,000 కోట్లు దీంట్లో గాని పోలిస్తే 25% వరకు ఎక్స్‌పాన్షన్ కోసం పెట్టుకున్నారు. రెండోది ఎక్స్‌పోర్ట్స్ ప్రస్తుతానికి 2% మాత్రమే ఉన్నాయి. అంటే 160 కోట్లు మాత్రమే. మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాగైనా ఈ ఎక్స్‌పోర్ట్స్‌ని మేము 20-30% దాకా వచ్చే కొన్ని సంవత్సరాల్లో పెంచాలి అని అనుకుంటున్నామని తెలియపరిచారు. దీనితో పాటుగా డిఫెన్స్ రంగం నుంచి వీళ్ళకి 2978 గుర్ఖా ట్రక్స్ కావాలి. అండ్ ఈ పర్టిక్యులర్ వెహికల్స్ తయారీ చేయాలి అనే ఒక ఆర్డర్ వీళ్ళు చేజిక్కించుకున్నారు. ఆర్డర్ యొక్క మొత్తం విలువ పర్ వెహికల్‌కి ఎలా కాదనుకున్న 12-18 లక్షల మధ్యలో రెవెన్యూ వస్తుంది. అంటే సుమారుగా 360-540 క్రోర్స్. కాకపోతే వీళ్ళ టోటల్ రెవెన్యూతో పోలిస్తే ఇది కేవలం ఒక 4.7% అడిషన్ ఆర్ ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్‌లో డెట్ పూర్తిగా జీరోగా ఉంది. క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే ఎంత స్థిరంగా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో మీద కొంచెం ప్రెషర్ ఉంది. క్యాష్ ఫ్లోస్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. కానీ గ్రోత్ యొక్క మిస్ మ్యాచ్ ఉండడం వల్ల వీళ్ళు ఇలాంటి ఒక పరిస్థితిని చూడాల్సొస్తుంది. ఎటువంటి రిస్క్‌కి వీళ్ళు గురవుతున్నారు? మొట్టమొదటిది కాన్సంట్రేషన్ రిస్క్ అనేది ఉంది. టాప్ 10 డీలర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వీళ్ళకి 21.5% సేల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి సమస్యొచ్చినా వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళాలి. క్యాష్ ఫ్లోస్ గూడా వాలటైల్‌గా ఉంటున్నాయి. సో, బిజినెస్ అనేది కొంచెం మనము వీళ్ళ యొక్క లార్జ్ కమర్షియల్ వెహికల్స్ ఎక్కడైతే వీళ్ళు మార్కెట్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారో అదొక సైక్లికల్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. ఆ సెగ్మెంట్ అనేది సైకిల్స్‌కి గురవుతూ ఉంటుంది. అలా గురైనప్పుడు ఇన్వెంటరీ మీద ప్రెషర్ పడిపోయి వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువగా ప్రెషర్ వెళ్ళిపోవడంతోటి క్యాష్ ఫ్లోస్ అనేవి వాలటైల్‌గా మారుతున్నాయి. అండ్ అలానే హిస్టారికల్ డేటా పరంగా గాని చూసినట్టయితే మనకి చాలా వీళ్ళు వాలటాలిటీ కంటే పాజిటివ్‌గా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ మారినప్పటికీ కూడా వాలటాలిటీకి గురవుతుందనే విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అదండి ఏదైతే మిడ్ క్యాప్ కేటగరీకి సంబంధించిన 3 కంపెనీస్ యొక్క స్టాక్స్ అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఎలా వాళ్ళు ట్రేడ్ అవుతున్నారు అని తెలుసుకున్నారు కదా! మీరు గాని ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో ఏదన్నా మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో పెట్టుకున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే ఇదొక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలండి. మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకైతే అందజేయడం లేదు. ఆన్ థాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి నా హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.